సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 నవరాత్రుల పూజా విధానం. మన హిందూ ధర్మంలో దసరా నవరాత్రులకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వచ్చే శరన్నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. సుమారు 10 సంవత్సరాల తర్వాత ఇలాంటి శక్తివంతమైన నవరాత్రులు రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాము. కానీ ఈ 2025 సంవత్సరంలో 11 రోజులతో పాటు అమ్మవారిని పూజిస్తాము. సెప్టెంబర్ 22 సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగతో నవరాత్రులు ముగుస్తాయి. ఈ 11 రోజుల పాటు దుర్గాదేవిని భూమిపై తిరుగుతూ తన పూజించే భక్తులను ఆశీర్వదిస్తుందంట. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి, ప్రతిరోజు పూజ చేయలేని వారు ఏం చేయాలి, అమ్మవారిని సమర్పించాల్సిన నైవేద్యాలు, అలాగే అమ్మవారి అలంకరణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 22 సోమవారం నుండి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి. ఈ దసరా నవరాత్రుల్లో ఏది చేసినా చేయకపోయినా దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై దుర్గాదేవి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. ఈ నవరాత్రుల్లో 11 రోజులు ఉదయం మరియు సాయంత్రం సమయంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి. 11 రోజుల పాటు పూజ చేయడం కుదరకపోయినా మీకు కుదిరినన్ని రోజులు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోండి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ 11 రోజులు అమ్మవారిని పూజించే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాలనే నియమం ఏమీ లేదు. అలాగే అమ్మవారిని పూజించే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి, లేదా ఒక పూట ఆహారం తిని రెండో పూట పాలు అలాగే పండ్లు స్వీకరించాలి. దసరా నవరాత్రుల్లో పూజ గదిలో కలశాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని దీపారాధన చేస్తే ఇక మీకు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. సెప్టెంబర్ 22 సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే ఎర్రని మందార పువ్వులతో కానీ ఎర్రని గులాబీ పూలతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇక మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం బెల్లం పరమన్నం నివేదించి ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇక ఇది దసరా నవరాత్రుల్లో మొదటి రోజున చల్లని వస్తువులను పొరపాటును కూడా తీసుకోకూడదు. ఇక సెప్టెంబర్ 23 మంగళవారం నాడు రెండో రోజున అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరిస్తారు. నారింజ రంగు చీరతో అమ్మవారిని అలంకరించి తామర పూలతో గాయత్రీదేవిని పూజించాలి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహారని నివేదించాలి. గాయత్రి మంత్రాన్ని చదవాలి, లేదా ఓం శ్రీ గాయత్రి మాతయే నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించవచ్చు. ఇక ఈ రెండో రోజున పొరపాటును కూడా వంకాయ తినకూడదు. ఇక సెప్టెంబర్ 24 తేదీ బుధవారం నాడు మూడవ రోజున అమ్మవారిని దేవిగా అన్నపూర్ణ దేవిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి సంపూర్ణ ఆరోగ్యం అలాగే ధనధాన్యాలు సిద్ధిస్తాయి. మల్లె పువ్వులతో అన్నపూర్ణాదేవిని పూజించి దద్దోజనం, పొంగలి, కొబ్బరి అన్నం, గారెలు ఇలా ఏదో ఒక నైవేద్యం సమర్పించి ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ అన్నపూర్ణాదేవిని పూజించాలి. ఇక ఈ మూడవ రోజు తగిన ఆహార పదార్థాలను తినకూడదు. ఇక సెప్టెంబర్ 25 తేదీ గురువారం నాడు అంటే దేవి నవరాత్రుల్లో 4వ రోజైన కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ 4వ రోజు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. 10 సంవత్సరాలకు ఒక్కసారి తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని రూపంలో పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ 4వ రోజున కాత్యాయని దేవిని పూజిస్తే ధైర్య సాహసాలు పెరుగుతాయి. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. మందార పూలతో కానీ మల్లె పువ్వులతో కానీ అమ్మవారిని పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ కాత్యాయని దేవుణ్ణి పూజించాలి. ఇక సెప్టెంబర్ 26 తేదీ శుక్రవారం నాడు దసరా నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు. ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారికి అలంకరిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఎర్రని గులాబీ పూలతో కానీ తామర పూలతో కానీ లక్ష్మీదేవిని పూజించి పాలతో చేసిన పాయసాన్ని లేదా పూర్ణంబూరిలో అమ్మవారికి నివేదించి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ
లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున పొరపాటును కూడా ఉల్లిపాయను తినకూడదు. ఇక సెప్టెంబర్ 27 తేదీన శనివారం నాడు దసరా నవరాత్రిలో 6వ రోజున అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారిని గులాబీ పూలతో పూజించి పులిహారను లేదా అల్లంతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించి ఓం శ్రీ లలితాదేవ్యై నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి. ఇక ఈ రోజున పొరపాటును కూడా ఉసిరికాయను తినకూడదు. ఇక సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం నాడు అంటే దసరా నవరాత్రిలో 7వ రోజు అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా పూజిస్తారు. పసుపు రంగు చీర అమ్మవారిని అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే శత్రుపీడలు తొలగిపోతాయి. పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించి చలిమిడి అలాగే వడపప్పు నైవేద్యంగా నివేదించి మహాచండీ స్తోత్రమును పఠించి అమ్మవారిని పూజించాలి. ఇక సెప్టెంబర్ 29 సోమవారం నాడు దసరా నవరాత్రుల 8వ రోజు అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తారు. తెలుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. విశ్లేషంగా ఈ రోజున పిల్లల చేత అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. సరస్వతీదేవిని తెలుపు రంగు పుష్పాలతో పూజించి దద్దోజనాన్ని అమ్మవారికి నివేదించి ఓం సరస్వతీ దేవియే నమః అనే మంత్రాన్ని చదవాలి. ఇక ఈ రోజున పొరపాటును కూడా పులుపుగా ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. ఇక సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు అంటే దసరా నవరాత్రిలో 9వ రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు. ఈ రోజున ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఎర్రని పుష్పాలతో కానీ ఎర్రని మందార పువ్వులతో కానీ అమ్మవారిని పూజించి బెల్లమన్నాన్ని నైవేద్యంగా నివేదించి ఓం ధూమ్ దుర్గాయే దేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ దుర్గాదేవిని పూజించాలి. ఇక అక్టోబర్ 1వ తేదీ బుధవారం నాడు అంటే దసరా నవరాత్రుల్లో 10వ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా పూజిస్తారు. ఈ రోజున నీలం రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. నీలం రంగు శంకు పుష్పాలతో అమ్మవారిని పూజించి చింతపండు పులిహార లేదా పానకం వడపప్పును నివేదించి ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవియే నమః అనే మంత్రాన్ని చదవాలి. ఈ అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు దసరా పండుగను జరుపుకుంటాము. ఈ దసరా నవరాత్రుల్లో చివరి రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తారు. ఆకుపచ్చ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ పులిహార పొంగలి అలాగే గారెలను నైవేద్యంగా నివేదించాలి. ఈ విధంగా 11 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని పూజించాలి. పూజ గదిలో కలశం ప్రతిష్ఠించిన వారు ఈ దసరా పండుగ రోజున ఉద్వాసన పలికి కలశాన్ని కదిలించాలి. ఇక ఈ దసరా పండుగ రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది. అలాగే వాహనాలకు పూజ చేయించవచ్చు. దసరా రోజున వాహన పూజ చేయించుకుంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. విశ్లేషంగా ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారి కొలువై ఉంటారంట. కాబట్టి జమ్మి చెట్టు కింద దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ దసరా పండుగ నాడున జమ్మి ఆకులను తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ దసరా నవరాత్రిలో ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పించి ఇక ఈ 11 రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్